सर కొంచెం కొద్ది బ్యాక్ వచ్చాను బ్యాక్ బయటికి లాగిస్తాను. ఈరోజు నేను మొదటిసారి మన చెస్ట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అందరూ చెప్పినట్టు హాస్పిటల్ ఇస్ లుకింగ్ స్పిక్ అండ్ స్పాన్. ఒక హాస్పిటల్కి వచ్చినట్టు కంటే ఏదైనా స్కూల్కో లేకపోతే కాలేజ్కో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. దట్ నేను చెస్ట్ హాస్పిటల్ ఇలా ఒక గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మొట్టమొదటిగా ఇలా ఈ బస్ లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఇక్కడ ప్రొక్యూర్ చేయాలి, ఇక్కడ వైజాగ్ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్లోనే కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉండాలి అని చెప్పి ఎఫర్ట్స్ తీసుకొని ఈ మెషినరీని ఇక్కడ సెట్ చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ గవర్నమెంట్కి ఇనిషియేటివ్ సపోర్ట్ చేసినందుకు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ వైజాగ్ ఎక్స్టెండ్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ సార్. అలాగే మన రాష్ట్రం నుంచి కంట్రీలో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎటువంటి టెక్నాలజీలో అయినా ఎటువంటి ఇనిషియేటివ్లో అయినా ఇండియా లుక్స్ అప్ టు ఆంధ్రప్రదేశ్. అది ఐటీలో కావచ్చు, హెల్త్లో కావచ్చు, దేంట్లో అయినా వీఆర్ టార్చ్ బేరర్స్. సిమిలర్లీ మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీ షుడ్ బి టార్చ్ బేరర్ ఇన్ ఎనీ న్యూ థింగ్ దట్ హ్యాపన్స్ ఇన్ ద స్టేట్ అండ్ విచ్ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అలా ఈరోజు అడిషన్తో ఈరోజు మనం ఏదైతే ఎక్విప్మెంట్ ఇనాగ్రేట్ చేసుకున్నామో దాంతో పల్మనరీ మెడిసిన్లో మనం ఇదొక మైల్ స్టోన్ మన డాక్టర్ గారు చెప్పినట్టు. అలాగే వీఆర్ బికమింగ్ అనదర్ టార్చ్ బేరర్ ఇన్ పల్మనరీ మెడిసిన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. వీ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఆ ఎక్విప్మెంట్ని వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు బెస్ట్ యూస్ అండ్ రికార్డ్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్, రికార్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేసుకొని మనం మంచి కేస్ స్టడీస్ని, మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా స్టేట్ మొత్తానికి చూపించాలి. అలాగే వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు గుడ్ యూస్. ఆల్సో సిఎస్ఆర్లో మన ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ విశాఖపట్నంలో చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఇక్కడే మన సుధాకర్ గారు చెప్పినట్టు 100% ఉన్న ఆల్ పొటెన్షియల్ అవెన్యూస్ని ట్యాప్ చేసి మనకున్న ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ని కేటర్ చేసే విధంగా శాయశక్తిలా ప్రయత్నిస్తాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డాక్టర్స్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హియర్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆన్ వాట్ వీ రిక్వైర్. ప్రయారిటీ బేసిస్లో విల్ రీచ్ అవుట్ టు ఆల్ not just national institutions, we will also try to reach out to certain international institutions. Visakhapatnam, as all of you know, has become a global city now. There are many international collaborations ready for the city of Visakhapatnam and for the district. I'll put all my efforts to make that happen and make our city be a torch bearer for the entire state. Thank you for the support. లోపల విచిత్రమైన ఎండలో నుంచి వచ్చాం, ఇప్పుడు ఏదో కార్యక్రమాలు చేసి వచ్చాం. వస్తూనే అదేదో ఏసీలోకి వెళ్ళినట్టుగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం బయట కనిపించింది. ఎక్కడికి వచ్చాం ముందు నేను ఇంకా చూస్తున్నాను, ఏదో పేపర్ చూస్తున్నాను. అందరూ నిలబడినారు, ఎక్కడికి వచ్చామని చూస్తున్నాయి. హాస్పిటల్ వాతావరణం కనిపించట్లేదు అంటే అఫ్కోర్స్ స్టేట్ అంతా ఇప్పుడు ఇలాగే ఉంది పరిస్థితి, వేరే విషయం. కానీ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. వచ్చిన తర్వాత మొదట్లోనే ఫౌంటైన్ మొదలు పెట్టుకోవడం, తర్వాత ధన్వంతరి మండపం పెట్టుకోవడం, మిగతా కార్యక్రమాలను చేసాం. సరే, ముఖ్యంగా ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ని కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. కానీ ఈ ఆసుపత్రి వాతావరణం ఈ రకంగా ఉండడానికి సహకరిస్తున్న, ఈ రకంగా ఉంచుతున్న అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచి మొత్తం వైద్య సిబ్బందికి, దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత కాస్త లోపలికి వచ్చిన తర్వాత ఎప్పుడు చాలా క్రిటికల్గా ఉండే మీడియా మిత్రుడు కనిపించారు. ఏంటండి, నేను విశాఖపట్నమే, ఆయన విజయవాడలో అక్కడ అంతా చేసేవారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు క్రిటికల్గా ఉన్నా కాబట్టి బహుశా నచ్చకపోవచ్చాము, కానీ ఉండాలి. మీడియా అంటే అలాగే ఉండాలి, అంకుశంలాగా ఉండాలి, ఏదైనా తప్పు జరిగితే చూపించేలాగా ఉండాలి. అటువంటి టైం నా దగ్గరకు వచ్చి నేను ఏదో కార్పొరేట్ హాస్పిటల్లోకి వచ్చినట్టు ఉంది నాకు. గతంలో ఈ రోడ్లో వెళ్ళాలంటే భయపడే వాళ్ళం మేము. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రోడ్లో వెళ్ళాలంటే భయపడే వాళ్ళం. ఆసుపత్రిలో కూడా రాలేదు, కానీ ఎప్పుడో చూశాను. ఇప్పుడు వస్తే ఇదేంటి ఇలా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, మార్పు కనిపిస్తూ ఉందని ఎప్పుడు క్రిటికల్గా ఉండే మీడియా మిత్రుడు ఇవాళ చాలా పాజిటివ్గా చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరే ఇక్కడికి అందరూ
ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి వస్తుంటారు. 288 బెడ్లు ఉన్నాయి. పేషెంట్లు అన్ని వైపుల నుంచి వస్తుంటారు. ఈ క్రమంలో నేను చూస్తూ ఉన్నాను, ఇప్పుడే ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓపీ సర్వీసులు there was an increase of 5,000 year on year. 23లో చూస్తే 35,000 ఓపీ. తర్వాత ఒక సంవత్సరానికి 24కి వచ్చేసరికి 40,000కు పోయాయి. అక్కడి నుంచి 25 సంవత్సరానికి వచ్చేసరికి 45,000కు ఓపీ పెరిగాయి. అదే రేషియోలో ఐపీ సర్వీసులు పెరిగాయి. మైనర్ సర్జరీస్ 2023లో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 359 చూశాను నేను. 359 చూశాను. 2025 వచ్చేసరికి అది 649. ఆల్మోస్ట్ డబుల్. ఏది మేజర్ ప్రొసీజర్స్. మైనర్ ప్రొసీజర్స్ కూడా 2,111, ఇఫ్ ఐ రిమెంబర్ ది ఫిగర్స్ రైట్, 2,111 నుంచి 3,356కి వెళ్ళాయి. అంటే 1,500 మైనర్ సర్వీసెస్ పెరిగాయి. ఆల్మోస్ట్ డబుల్ నెంబర్లో ఐపీ సర్వీసులు కూడా పెరిగాయి. మేజర్ సర్వీసెస్ ప్రొసీజర్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ ఒక సేవాభావంతో కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాం కాబట్టి డాక్టర్లం వచ్చాం లేదా నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నాం అని కాకుండా నిజంగా సేవాభావంతో చేస్తున్నారని చెప్పడానికి ఒక ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారం అయితే, రెండో వైపు ఈ ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల సేవాభావం కూడా కారణమని ప్రధానంగా చెప్తున్నాను. పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు సేవాభావంతో పనిచేయడం. రెండోది, గతంలో సరైన ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఈ రోజైతే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మిషన్ని ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం క్రితం ఒక సిటీ స్కాన్ కూడా, గతంలో సిటీ స్కాన్ ఉండేది కాదు, దాని గురించి ఎవరు ప్రస్తావించాల. మన ప్రభుత్వం వస్తున్న ఒక సిటీ స్కాన్ కూడా పెట్టడం జరిగింది. ఎక్విప్మెంట్ పెరుగుతూ ఉంది. మంచి సేవాభావంతో పనిచేసే డాక్టర్లు ఉంటున్నారు. దానిలందరినీ మోటివేట్ చేయడానికి ఒక మంచి సూపరింటెండెంట్ కూడా హాస్పిటల్ ఉన్నారు. వీళ్ళిద్దరిని పై నుంచి మానిటర్ చేస్తూ మోటివేట్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఒకవైపు ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా, ఎందుకంటే కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తున్నారని. ఇప్పుడే ఎక్స్రే మిషన్ ఒకటి ఉంది. ఎక్స్రే మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మేము శాంక్షన్ చేయలేదు కదా అంటే సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, కాదండి ఇలా కేజీఎస్లో ఎక్స్ట్రా ఉండింది అందుకని వాణి మేడం పంపించేశారు ఇక్కడికి. అవసరం కూడా ఈ ఒకవైపు డాక్టర్లు, రెండో వైపు ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం. మీ శానిటేషన్ విషయంలో కూడా చూడండి ఎలా ఉందో పరిస్థితి. గతంలో ఆసుపత్రుల్లో శానిటేషన్ ఎలా ఉండేది, ఇవాళ శానిటేషన్ ఎలా ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మూడోది, 6 లక్షల రూపాయలు మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతంలో, అంటే అప్పుడు ఆరోగ్యశ్రీ కింద 6 లక్షలు మాత్రమే పేమెంట్ కింద మన ఆసుపత్రులకు వచ్చేది. ఒకటి, ఓపీలు ఐపీలు పెరగడం కారణమైతే, రెండోది ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అది కాస్త పెరిగి 3,76,00,000 రూపాయలు పోయింది. ఎంత ఇంక్రీజ్ చూడండి, స్టీప్ ఇంక్రీజ్. అక్కడి నుంచి 6 లక్షల రూపాయల నుంచి 3,70,00,000 పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పేషెంట్లలో విశ్వాసం పెరిగింది, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, ప్రభుత్వ డాక్టర్ల పట్ల విశ్వాసం పెరిగింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవకి ప్రత్యేకమైన పీట వేయడం జరిగింది. గతంలో సగటున 1,600 మాత్రమే ఖర్చు పెడతా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా, ఈ 2 సంవత్సరాల్లో సగటున 4,000 కోట్లు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కోసం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. నేను కంపారిటివ్గా చెప్తే కానీ మనకు అర్థం కాదు. 2019 నుంచి 2024 దాకా మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన చెల్లింపులు 10,000 కోట్లు, 10,100 కోట్లు అయితే, ఈ 2 సంవత్సరాల్లో, ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాల, ఇంకా 20 నెలల్లోనే 6,000 కోట్లు, 5,900 చిల్లర కోట్లు చెల్లింపులు చేశాం. మొత్తం 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు అంటే దాంట్లో 60% ఒక 2 సంవత్సరాల్లో చేశామంటే, అదే రేట్లో, అంటే ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి వారికి అనారోగ్యం బారిన పడితే ఆదుకోవాలనే ఆలోచన ఇవాళ ప్రభుత్వంలో ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కూడా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం కూడా ఇక్కడ అందుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్టీఆర్ వైద్య సేవలను ఇంత పెద్ద ఎత్తులో కేటాయింపులు చేయడం, ఇక్కడ కూడా ఏ ఆసుపత్రికి పోయినా, ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా లేదా నెట్వర్క్ హాస్పిటల్కి పోయినా, ఎక్కడ ఈ చికిత్స అందదు, ఈ ప్రొసీజర్ మాకు అందదు, ఇబ్బంది అవుతుందనే భావన ఎక్కడ ఎవరికి కలగకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావించి ఆ వైద్య సేవలు అందించే దిశగా కుటుంబ ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ కమ్యూనికేబుల్ టీబీని కూడా తగ్గిస్తూ వస్తున్నాం. టీబీలో మేము వచ్చినప్పుడు నేను మొదట్లో రివ్యూ తీసుకుంటుంటే టీబీ నేషనల్ యావరేజ్ 3.6 ఉంది per 1 lakh చనిపోతున్న వారి సంఖ్య. ఒక్క విజయనగరం మాత్రం 4 ఉండింది.
నేషనల్ యావరేజ్ అన్ని జిల్లాలు కంట్రోల్లో ఉన్నాయి, కానీ ఒక విజయనగరం 4 ఉండింది. దాని తర్వాత టీబీ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ని దాంట్లో భాగంగా మనం తీసుకున్న చర్యల కారణంగా కానీ, లేదా అత్యాధునిక ఈ ఎక్స్రే మిషన్స్ వీటిని కేటాయించిన కారణంగా కానీ, లేదా టీబీ డివిజన్ తీసుకుంటున్న చర్యలు కానీ ఆ విజయనగరంలో కూడా తగ్గి ఇప్పుడు అది 2.2కి అయిపోయింది. డెత్ రేటు 2 సంవత్సరాల్లో ఇంత మార్పు కనిపించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ హాస్పిటల్ కూడా ఒక కారణం ఉంది. టీబీ హాస్పిటల్ ఉండడం, ఇక్కడ వైద్య సేవలు ఉండడం, అంటే ప్రాణాలను కూడా కాపాడగలిగే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. టీబీని పూర్తిగా నిర్మించే దిశగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో వీటి తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా స్క్రీనింగ్ కూడా మనం చేస్తూ వస్తే గతంలో మనకు టార్గెట్ ఇస్తారు. టార్గెట్ 100 చేయాలంటే మా నార్మల్గా 70%, 60-70% ఉంటుంది. కానీ గత 2 సంవత్సరాల్లో టీబీకి టార్గెట్ కన్నా 115% ఎక్కువ చేశాం. 100 అయితే 115 ఎక్కువ స్క్రీనింగ్లు చేశాం. దాన్ని బట్టి టీబీ కారణంగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచన. అదేవిధంగా కమ్యూనికబుల్ డిసీజెస్ ఇప్పుడు ఇంతకుముందు పెద్ద సమస్య ఉండేది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ది మ్యాన్కైండ్. అది సమస్య అయిపోయింది. ఇప్పుడు ఆహారపు అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్స్ కారణంగా కానీ క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. గ్లోబోకాన్ సర్వే ప్రకారం 2023 సంవత్సరంలో 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వచ్చాయి. దాంట్లో 42,000 నుంచి 43,000 మంది చనిపోయారు. గత సంవత్సరం ఐసీఎంఆర్ రిపోర్టు 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 8,74,000 మంది చనిపోయారు. దాన్ని బట్టి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తించాం. అది హైపర్ టెన్షన్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, సివిడి దగ్గర నుంచి, సికేడి దగ్గర నుంచి, సిఓపిడి దగ్గర నుంచి మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఐడెంటిఫై చేసి దాన్ని జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి ఎక్కడెక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెప్తూ, అదేవిధంగా దానికి ఆధారంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ వ్యాధుల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ క్యాన్సర్ని తగ్గించాలా, ఉచితంగా స్క్రీనింగ్ చేస్తాం. ఇవాళ ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఫస్ట్ స్టేట్ టు ఆర్గనైజ్ సచ్ స్క్రీనింగ్, ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఎంటైర్ కంట్రీ మన రాష్ట్రంలో మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే అది చేసిన తర్వాత దాని మీద ప్రివెంటివ్ వచ్చిన తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ చేసాం. కన్ఫర్మేటరీ టెస్ట్లో అయిపోయిన తర్వాత ఎవరైనా క్యాన్సర్ ఉందంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ కర్నూలులో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నంలో రేడియాలజికల్ ఆంకాలజీ యూనిట్ని తయారు చేసుకున్నాం. అదేవిధంగా కడపలో ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని తయారు చేశాం. అదేవిధంగా ఒక పెట్ స్కానర్ని గుంటూరులో ఇచ్చి L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరుని తయారు చేశాం. అదేవిధంగా రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ప్లానింగ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి కాకినాడ, అనంతపూర్ కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్గా చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తాం. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తను కూడా తీసుకునే విధంగా ఇవాళ రాష్ట్రం నిరంతరం సమీక్ష నిర్వహించడం ద్వారా చేస్తున్న డయాలసిస్ గురించి ప్రస్తావించారు. డయాలసిస్ గురించి ఇక్కడ సికిల్ సెల్ అనేమియా ప్రధానంగా దృష్టి ఉంది కాబట్టి దాన్ని కూడా ఇవాళ ఆ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాటిని ఇవాళ సదస్సులో చేర్చాం. వాటిని కొత్తగా. అదేవిధంగా ఆటిజం స్పెక్ట్రమ్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు, ఇది డిజార్డర్ ఉన్న వాళ్ళని కూడా ఆటిజం దాన్ని కూడా చేర్చాం. అట్లాంటివి ఒక 7 చేర్చడం జరిగింది. సికిల్ సెల్ అనేమియా కంట్రోల్ చేయడానికి కూడా మనం 6 కోట్లకు పైగా నిధులతో ఇక్కడ కేజీఎస్లో ప్రారంభం చేసుకున్నాం. పెయిన్ క్లినిక్ కూడా ప్రారంభించుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే నేను మళ్ళీ కంపేర్ చేయాల్సి వస్తుంది. 4 సంవత్సరాల్లో హాస్పిటల్ అప్గ్రేడేషన్లు కేవలం 4 అయినాయి. 1924 మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ప్రారంభించేసుకున్నాం. కొత్తవి మళ్ళీ పిఠాపురం నిర్మాణంలో ఉన్నాయి. ఎస్కోట కానీ, లేదా గజపతి నగరం కానీ, లేదా సాలూరు కానీ. ఇటీవలే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇబ్బందులు పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సుదూర ప్రాంతాల్లో ఉన్నాయి, వైద్య సేవలు అందట్లేదు కాబట్టి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి డయాలసిస్ మీద కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. డయాలసిస్ గురించి మాట్లాడారు. డయాలసిస్లో మనము 19 డయాలసిస్ సెంటర్లు రాష్ట్రంలో కొత్తగా ఇచ్చాం. 550 నుంచి 725కి డయాలసిస్ మిషన్లు 2 సంవత్సరాల్లో పెంచాం. అంటే ప్రతి 3వ రోజుకి రాష్ట్రంలో ఒక డయాలసిస్ మిషన్ని ఒక డయాలసిస్ మిషన్ని కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. డయాలసిస్ బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కూడా ఆ రకంగా చేస్తున్నాం. ఇవాళ వీటికన్నీ ప్రధాన కారణం ఏంటంటే ఎవరి ఆరోగ్యం పట్ల ఈ కుటుంబ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం అందుతుంది. ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ గురించి కూడా ప్రస్తావించారు. 14 క్రిటికల్ కేర్ బ్లాక్లు ఇవాళ ఇనాగరేషన్కి రెడీగా ఉన్నాయి. వచ్చే నెల చేద్దామని చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 600 కోట్లతో ఇంకో 10 కూడా 14 + 10 మొత్తం
600 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్లోనే మంజూరు చేయడం జరిగింది. వాటిని పూర్తి చేసుకున్నాం. మిగతా వాటిని కూడా ప్రారంభ దశలో ఉంటున్నాయి. వాటిని కూడా పూర్తి చేసి ఇవాళ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా పేదలకి ఇవాళ ఈ ఈ బడ్జెట్ పెరుగుతూ పోతుంది కాబట్టి మనం దీన్ని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా 25 లక్షల దాకా 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్లో కానీ, దాని తర్వాత ఆయుష్మాన్ భారత్లో 5 లక్షలు కానీ, లేదా 25 లక్షల దాకా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఎటువంటి ఖరీదైన చికిత్సకైనా ఉచితంగా వైద్యం అందించే దిశగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం. ఈ ఆశా వీటికి సంబంధించిన స్ట్రైక్ సంబంధించిన కొన్ని ఉన్నాయి. వాళ్ళకు కూడా అప్రహెన్షన్స్ ఉన్న కారణంగా నేను 1వ తేదీ ఏప్రిల్ 1 నుంచే మొదలు పెట్టాల్సి ఉండింది. కాస్త 2-3 నెలల తర్వాత ఆ దిశగా కూడా వాళ్ళకు ఉన్న ఏవైతే అప్రహెన్షన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసిన తర్వాత ఒక పటిష్టంగా అట్లా ఊరికే పీస్ మీల్లో కాకుండా ఒక పటిష్టంగా వ్యవస్థ ఏర్పాటు చేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఏ రాష్ట్రం కూడా దేశంలో 25 lakhs దాకా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న రాష్ట్రమే లేదు. 10 లక్షలు ఒక గుజరాత్లో మాత్రం ఇస్తారు, మహారాష్ట్రలో ఇస్తున్నారు. 25 లక్షలు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. ఒక మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీన్ని అందుకని మీకు అన్ని మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి ప్రస్తావించారు. ఇటీవల దాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చుకున్నాం. నాకు ఖచ్చితంగా మెంటల్ హెల్త్ కేర్ నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఈ ఆసుపత్రి కూడా ఇప్పటికే 18 సీట్లతో మనం దేశంలోనే 18 సీట్లతో 2వ స్థానంలో ఉన్నాం. డిఎం పర్మనాలజీ కూడా అడుగుతున్నారు, అది కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ టీబీ, చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ హాస్పిటల్ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఖచ్చితంగా రూపాంతరం చెందుతుంది, మారుతుంది. ఇంకా విస్తృతంగా రీసెర్చ్ మీద కానీ, లేదా గిరిజన ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు. ఒరిస్సా బార్డరింగ్ స్టేట్స్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వాళ్ళకందరికీ కూడా ఉచితమైన నాట్య సేవలు అందించడానికి అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వీటిని ఇంత ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేసిన ఆసుపత్రి సిబ్బంది కూడా మరొకసారి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా తెలుస్తూ ఇవాళ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగించినందుకు సునీల్ కుమార్ గారికి, సంజయరాణి గారికి, వాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు. ఒక డైనమిక్ కలెక్టర్గా పేరున్న వ్యక్తి. ఇప్పటిదాకా ఎక్కడ ఏ బాధ్యత ఉన్నా దానికి సమర్థవంతంగా నిర్వహించారు. విశాఖపట్నం లాంటి అతి ముఖ్యమైన ప్రాంతానికి కలెక్టర్గా వచ్చారంటే ఆయన సమర్థత కారణంగానే వచ్చారన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ జిల్లాలకు సంబంధించి ఏమున్నా ఈ ఆసుపత్రికి సంబంధించి కూడా వారు మరింత కాస్త ప్రొయాక్టివ్గా ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారాన్ని పూర్తిగా అందిస్తాం. కానీ నౌ దట్ విశాఖపట్నం has become ఇండస్ట్రియల్ హబ్. there are many industries are coming up, more particularly in pharma sector. అక్కడి నుంచి కూడా కాస్త సిఎస్ఆర్ నుంచి కూడా మా సూపరింటెండెంట్ వీళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉండి సిఎస్ఆర్ నుంచి మనం ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడితే అది అయ్యే అవకాశం ఉంది. అందరం కలిసి ఒక మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశాన్ని నిర్మిద్దాం. దీంట్లో అందరూ కూడా పాలుపంచుకుంటున్నారు. ఒక యజ్ఞం లాంటిది. ఇటువంటి దీంట్లో అందరూ కూడా పాలుపంచుకుంటారు. ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ.